ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్తో జరుగుతోన్న యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కోసం అగ్రరాజ్యం ఇప్పటి వరకు ఏకంగా $25 బిలియన్ ఖర్చు చేసినట్లు పెంటగాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధం కారణంగా అమెరికాలో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతోంది. మరో 6 నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న వేళ పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, యుద్ధం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అధికార రిపబ్లికన్ పార్టీని కలవరపెడుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధం అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మొదలైన యుద్ధం ఇప్పుడు అమెరికాకు పెనుభారంగా మారింది. ఇరాన్తో యుద్ధానికి సంబంధించిన ఖర్చుల వివరాలను పెంటగాన్ తొలిసారి అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధం కోసం అమెరికా ఏకంగా $25 బిలియన్ అంటే భారత కరెన్సీలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు పెంటగాన్ ఉన్నతాధికారి జూల్స్ హర్ట్జ్ ప్రతినిధుల సభ సాయుధ దళాల కమిటీకి వివరించారు. ఇందులో అత్యధిక శాతం నిధులు మందుగుండు సామగ్రి, ఆయుధాల కోసమే వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ వ్యయం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వార్షిక బడ్జెట్తో సమానంగా ఉంది. ఈ యుద్ధంలో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం పశ్చిమాసియాలో 3 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్లతో సహా 10,000 మందికి పైగా అదనపు బలగాలను అమెరికా మోహరించింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా దాడులను ప్రారంభించగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ గణాంకాలపై విపక్షాలు బగ్గుమంటున్నాయి. యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే $11.3 బిలియన్ ఖర్చయ్యాయని వార్తలు రాగా ఇప్పుడు దాదాపు 2 నెలలకి కేవలం $25 బిలియన్ అని చెప్పడంపై డెమోక్రాట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఖర్చును అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు ఎంత మూల్యమైనా చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ శత్రువులకు ప్రచారాస్త్రాలు అందిస్తున్నారంటూ డెమోక్రాట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డెమోక్రాట్ల తీరు ఓటమిని అంగీకరించేలా బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. యుద్ధం ప్రభావం కేవలం బడ్జెట్పైనే కాదని సామాన్యుడి జేబుపై కూడా పడిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అమెరికాలో ఇంధన ధరలు 4 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీనికి తోడు ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా ఒక్కసారిగా పెరగడంతో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరింది. అటు యుద్ధాన్ని కేవలం 34% మంది అమెరికన్లు మాత్రమే సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ నవంబర్లో ప్రతినిధుల సభకు, సెనెట్కు మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ట్రంప్ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. ధరల పెరుగుదల, ఇరాన్ యుద్ధంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు డెమోక్రాట్లు పావులు కదుపుతున్నారు.